నమస్కారం. ఈరోజు భారత మార్కెట్లో జరిగింది మామూలు విషయం కాదు. ఒక పక్క మార్కెట్ చరిత్రాత్మక గరిష్ట స్థాయికి చేరితే, మరోపక్క ఒక పెద్ద కంపెనీ కుప్పకూలింది. ఈ రెండు విభిన్న కథల వెనుక అసలు ఏం జరిగిందో ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ చూసారా? 26,186. ఇదే నిఫ్టీ 50 ఈ రోజు క్రియేట్ చేసిన ఆల్ టైమ్ హై క్లోజింగ్. మార్కెట్లో ఎంత పాజిటివ్ సెంటిమెంట్ ఉందో చెప్పడానికి ఈ ఒక్క నంబరు చాలు. కాని ఇంత పెద్ద ర్యాలీకి కారణమేంటి? అవును, ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఒక పక్క మార్కెటేమో ఆల్ టైమ్ హైలో ఉంది, అదే టైంలో ఒక టెక్ స్టాక్ మాత్రం దారుణంగా క్రాష్ అయిపోయింది. ఎలా? ఎందుకు? పదండి లోతుగా చూద్దాం. అసలు ఇంత పెద్ద ర్యాలీకి కిక్ స్టార్ట్ ఎక్కడ దొరికింది? దాని వెనకున్న అసలు కారణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన ఒకే ఒక్క ప్రకటన. సో ముందుగా ఈ రెపో రేట్ గోల ఏంటో సింపుల్గా అర్థం చేసుకుందాం. అంటే ఆర్బీఐ దగ్గర బ్యాంకులు డబ్బులు అప్పు తీసుకున్నప్పుడు కట్టే వడ్డీ అనమాట. ఈ రేటు తగ్గితే బ్యాంకులకు తక్కువ వడ్డీకి డబ్బు దొరుకుతుంది. ఆ లాభాన్ని వాళ్లు కస్టమర్లకు, కంపెనీలకు పాస్ చేస్తారు. ఇక్కడే అసలు మ్యాజిక్ జరిగింది. ఆర్బీఐ ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 గుడ్ న్యూస్లు ఒకేసారి ఇచ్చింది. వడ్డీ రేట్లు తగ్గించి లోన్లు చౌకచేసింది, జీడీపీ అంచనా పెంచి మన ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని చెప్పింది. అదే సమయంలో ద్రవ్యోల్బణం తగ్గుతుందని చెప్పి ధరలు కంట్రోల్లో ఉంటాయని భరోసా ఇచ్చింది. ఎకానమిక్స్లో దీన్నే గోల్డిలాక్స్ సినారియో అంటారు. అంటే అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయనర్థం. గ్రోత్ ఏమో సూపర్ ఫాస్ట్గా ఉంది, కాని ధరలు మాత్రం కంట్రోల్లో ఉన్నాయి. ఇన్వెస్టర్లకు ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి? సరే, ఆర్బీఐ అయితే గుడ్ న్యూస్ ఇచ్చేసింది. మరి మార్కెట్ ఎలా రియాక్ట్ అయింది? అది ఊహించిన దానికంటే చాలా పెద్దగా ఉంది. చూడండి, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఇలా మెయిన్ ఇండెక్స్లన్నీ కూడా గ్రీన్లో పరుగులు పెట్టాయి. ముఖ్యంగా వడ్డీ రేట్లు తగ్గితే అందరికన్నా ఎక్కువ లాభపడేది బ్యాంకింగ్ సెక్టారే కదా. అందుకే ఆ పాజిటివ్ సెంటిమెంట్ మార్కెట్ మొత్తం పాకిపోయింది. అయితే అసలు ఈ కొనుగోళ్ల వెనుక ఎవరున్నారు? ఇక్కడే కథ మారింది. గత కొన్ని రోజులుగా అమ్ముతూ వచ్చిన ఫారెన్ ఇన్వెస్టర్లు అంటే ఎఫ్ఐఐలు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు. ఏకంగా 2,800 కోట్లు పెట్టుకొన్నారు. మన డొమెస్టిక్ ఇన్వెస్టర్లు కూడా వాళ్లకు తోడుగా నిలిచారు. మార్కెట్ మొత్తం పెరిగినా కొన్ని స్టాక్స్ హీరోలయ్యాయి, కొన్ని జీరోలయ్యాయి. ఇప్పుడు ఆ గెలిచిన వాళ్లెవరూ, ఓడిన వాళ్లెవరో ఒకసారి చూద్దాం. ఈ లిస్ట్ చూడండి. టాప్లో ఉన్నవన్నీ ఫినాన్స్ కంపెనీలే. శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్. ఎందుకంటే సింపుల్ లాజిక్. ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గిస్తే ఈ కంపెనీలకు తక్కువ వడ్డీకి డబ్బు దొరుకుతుంది. దాంతో వాళ్ల లాభాలు పెరుగుతాయి. అందుకే ఈ ర్యాలీలో ఇవే ముందున్నాయి. ఇక నాణ్యానికి రెండో వైపు చూస్తే కొన్ని పెద్ద కంపెనీలు దెబ్బతిన్నాయి. ఉదాహరణకి హిందుస్థాన్ యూనిలివర్ లాంటి ఎఫ్ఎంసీజీ కంపెనీలు, అంటే మనం రోజూ వాడే వస్తువులమ్మే కంపెనీలన్నమాట. మార్కెట్లో డిమాండ్ తక్కువగా ఉండటంతో ఇవి నష్టపోయాయి. అలాగే ఫ్యూయల్ కాస్ట్ పెరగడంతో ఇండిగో ఎయిర్లైన్స్ కూడా వెనకబడింది. చూసారా, మార్కెట్లో ఒకే రోజు ఎంత వైరుధ్యముందో? సరే, ఇదంతా ఒక కథ. ఇప్పుడు మనమందరినీ ఆశ్చర్యపరిచిన ఆ రెండో కథలోకి వెళ్తున్నాం. మార్కెట్ మొత్తం గ్రీన్లో కళకళలాడుతుంటే ఒకే ఒక టెక్నాలజీ స్టాక్ ఎందుకు పాతాళంలోకి పడిపోయింది? అదే కేన్స్ టెక్నాలజీ కథ. -12.7% ఒక్కరోజులో. ఇది మామూలు పతనం కాదు. ఈ దెబ్బతో క్యాన్స్ టెక్ స్టాక్ ఏకంగా 8 నెలల కనిష్టానికి పడిపోయింది. మార్కెట్ అంతా జోష్లో ఉంటే ఇలా జరగటం నిజంగా షాకింగ్. మరి ఎందుకిలా జరిగింది? కారణాలు చాలా సీరియస్గా ఉన్నాయి. కోటక్ అనే ఒక బ్రోకరేజ్ సంస్థ ఈ కంపెనీ లెక్కల్లో, ముఖ్యంగా వాళ్ల సొంత మనుషుల కంపెనీలతో జరిపిన లావాదేవీల్లో కొన్ని తేడాలున్నాయని బయటపెట్టింది. కంపెనీ క్లారిఫికేషన్ ఇచ్చినా ఇన్వెస్టర్ల నమ్మకం పోయింది. అందుకే భయంతో భారీగా అమ్మేశారు. ఈ సిచ్యువేషన్లో జేపీ మార్గన్ లాంటి పెద్ద ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఒక వార్నింగ్ ఇచ్చింది, బాటమ్ ఫిషింగ్ నివారించండి అని. దాని అర్థమేంటంటే స్టాక్ ఎంతలా పడిపోయింది కదా అని, చీప్గా దొరుకుతోందని కొనద్దు అని, కంపెనీలో ఇంకా సమస్యలున్నాయని, ఇంకా కిందికి వెళ్లే ఛాన్స్ ఉందని చెప్పకనే చెప్పింది. సరే, ఈ ఒక్క స్టాక్ కథను పక్కన పెడితే మళ్ళీ మనం బిగ్ పిక్చర్కొద్దాం. ఈరోజు జరిగిన ఈ భారీ ర్యాలీ తర్వాత ఇండియన్ మార్కెట్ భవిష్యత్తు గురించి ఎక్స్పర్ట్స్ ఏమనుకుంటున్నారు? మార్గాన్ స్టాన్లీ అయితే చాలా పాజిటివ్గా ఉంది. వాళ్లంచనా ప్రకారం 2026 జూన్ కల్లా సెన్సెక్స్ 1,00,000 దాటుతుందట. ఆర్బీఐ తీసుకున్న చర్యలు, ప్రభుత్వం ఇచ్చే సపోర్ట్ మార్కెట్ను పైకి తీసుకెళ్తాయని వాళ్లు నమ్ముతున్నారు.
జేపీ మార్గన్ కూడా దాదాపు ఇదే మాట చెప్తోంది. 2025 చివరికి నిఫ్టీ 26,000కు వెళ్తుందని, ఆ తర్వాత 2026లో ఇంకో 10% పెరుగుతుందని వాళ్ళ అంచనా. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా కంపెనీలు అంటే మిడ్ క్యాప్స్ అద్భుతంగా రాణిస్తాయని అంటున్నారు. ఒక్క వీళ్ళిద్దరే కాదు, సిటీ, గోల్డ్మాన్ సాక్స్ లాంటి మిగతా పెద్ద బ్రోకరేజ్ సంస్థలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నాయి. ఆర్బీఐ పాలసీ, కంపెనీల లాభాలు పెరగడం, ఇండియాలోకి భారీగా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ రావడం, ఇవన్నీ కలిసి మార్కెట్ను పరుగులు పెట్టిస్తాయని అందరూ నమ్ముతున్నారు. సో, ఫైనల్గా చూస్తే ఇండియన్ మార్కెట్ ఒక హిస్టారిక్ ర్యాలీకి రెడీగా ఉన్నట్టే కనిపిస్తోంది. మన దేశంలో పరిస్థితులన్నీ చాలా అనుకూలంగా ఉన్నాయి, కానీ గ్లోబల్ మార్కెట్లో ఇంకా రిస్కులున్నాయి. మరి ఈ రోజు మనం చూసిన ఈ జోష్, ఈ ర్యాలీ ఎంతకాలం కొనసాగుతుంది? ఇది ఆలోచించాల్సిన విషయమే.